भाव रखने वाले लोग हैं। రైట్ గురూజీ శ్రీవర్షిని నువ్వు తీసుకో ఒకసారి మొబైల్. చెప్పండి అన్న. కొత్త జంట, కొత్త అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, కళ వెలిగిపోతుంది అంతే కదా. ఇగో क्या बोला? ఏదైనా సరే नया नया कपुल्स है, मतलब नया नया शादी कर रहा है, ब्राइटनेस आ रहा है अपना, हम दोनों के चेहरे में स्माइल दिख रहा है. శ్రీవర్షిని ఒక క్లారిటీ ఏంటంటే ముందుగా మీరు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నేను కేవలం శిక్షణ కోసం మాత్రమే నాగసాధు దగ్గరకు వెళ్తున్నాను, నేను గతంలో వేరే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నాను, అలాంటి రిలేషన్ మాకు ఏది లేదు, పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం అట్లాంటి ఉద్దేశం లేదు అన్నారు. ఇప్పుడు ఏంది సడన్ గా భర్త అని చెప్పేసి సడన్ షాక్ ఇచ్చిరు? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలి అనుకున్నాం, ఎలాగైనా కలిసి ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సరే అంటే కొంతమంది వినే వాళ్ళకి బాగోదేమో అని అనుకుని పెళ్లి చేసుకున్నాము అని చెప్తే బాగోదు కదా అనుకుని ఫస్ట్ తల్లి కూతురు సాధన చేసుకోవడానికి వస్తున్నాను అని అలా చెప్పాను. కానీ నేను ఎక్కడ అబద్ధం ఆడలేదు, అబద్ధం అయితే అసలు ఆడలేదు. మీ అబద్ధాలు ఆడుతుంది పరిస్థితి ముందుకు వస్తుంది కదా, ఎప్పుడు అబద్ధం అయితే ఆడలేదు. నేను నా రక్షణ కోసం నేను తనతో ఉండాలి అని అనుకున్నాను కాబట్టి, నేను ఆ ఆపద నుంచి బయట పడాలి అనుకున్నాను కాబట్టి చెప్పాను. కానీ అలాగా ఇప్పుడైతే ఇప్పుడు మీడియా అంటే అలా చెప్పినా కూడా లాభం లేదు, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు అనుకో. అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, చక్కగా కలిసి ఉండాలి అనుకున్నాం కాబట్టి ఇంకా మీడియా ముందుకైతే బహిరంగంగా వచ్చి నిజాలు చెప్పడం జరిగింది. ఒకటమ్మా, ఇప్పుడు అఘోరి నాగసాధుకు ఎక్కడ ఒక స్టేయింగ్ లేదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో తెలియదు. మీరు ఉండడం ఎట్లా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ గాడ కార్ లో ఎంతసేపు ఉంటారు, ఎంత ప్రయాణం చేస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. ఆల్రెడీ ఒక ప్లేస్ చూసుకున్నాము, మా గురువు గారు వాళ్ళందరూ చూశారు, వాళ్ళ అనుమతి ప్రకారం ఒక చోటు కూర్చుంటున్నాము. ఆ ప్లేస్ అనేది ఇప్పుడే చెప్పము, మేము కూర్చున్నాక చెప్తాము. కూర్చోవడం అంటే దేవుడి పీఠం లాగానా, లే భార్య భర్త లాగా ఉండడం కోసమా? లేదు, దేవుడి పీఠం 10 మందికి సేవ చేయడానికి. భార్యాభర్తల లాగానే 10 మందికి పేదవాళ్ళకి మేము సాయం చేసుకుంటూ ఉంటామన్నా. ఇప్పుడు అఘోరి శ్రీవర్షిని అనొచ్చా? అంటే నేను అఘోరి అవ్వాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఓన్లీ సాధన మాత్రమే నేర్చుకుంటాను. మీరు జస్ట్ నార్మల్ గా వర్షిని అని చూడండి చాలు. అఘోరి శ్రీవర్షిని ఎందుకు అనొద్దు? ఎందుకంటే నువ్వు శిక్షణ తీసుకోవడం కోసమే మీరు అఘోరి నాగసాధు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు శిక్షణ కాదు, నేను నార్మల్ పర్సన్ లాగా ఉంటానంటున్నారు. నార్మల్ గా ఉంటూనే సాధన నేర్చుకుంటాను. సాధన నేర్చుకోవడానికి అఘోరి అవ్వాలని లేదు, సాధన ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, అఘోరిగా మారాలనే ఆలోచన లేదు, ఇప్పుడు మీకు విరమించుకున్నారు. యా, ఇంకెందుకు పెళ్లి అయిపోయింది కదా, జీవితంతో హ్యాపీగా ఉంటామన్నా. యా, మా పని అఘోరి మాత ఒకసారి మీరు మాట్లాడాలి. ఎక్కడైతే గో హత్య జరుగుతుందో, ఎక్కడైతే గుళ్ళల్లో దర్గాలు ఉంటాయో, ఎక్కడైతే ధర్మం అధర్మం అవుతుందో అక్కడ కంపల్సరీ నా వంతు పోరాటం ఉంటూనే ఉంటది. ఎవరు ఏమనుకున్నా ఈ ధర్మ పోరాటం మాత్రం 100% ముందుకు కొనసాగుతూనే ఉంటది. ఎంతమంది చీడ పురుగులు వచ్చి నిందలేసినా, అవమానించినా, ఇంకో రకంగా అనుకుంటే మాకేం పడదు. మీ సిగ్నల్ పోయింది ఒకసారి, అఘోరి నాగసాధు మీ సిగ్నల్ పోయింది ఒక్కసారి, కొంచెం సిగ్నల్ పోయిందా?